కల్కి 2898 AD ట్రైలర్ రేపు రిలీజ్ అవబోతుంది. ఐఎమ్ థింకింగ్ 6 o'clock వచ్చే ఛాన్స్ ఉంది ఈవినింగ్. ముంబైలో ఒక ఈవెంట్ పెడతా అన్నారు. జనరల్గా ఒక Q&A సెషన్ జరుగుతాయి కదా ప్రతి హిందీ మూవీ ట్రైలర్కి ఎట్లా సిచ్యువేషన్లో. అట్లా అనుకున్నా 11 o'clock 12 o'clock పెడతాను అనుకున్నా. కాకపోతే వాళ్ళు ఒక అఫీషియల్గా వాటి కొన్ని లిస్ట్ వదిలేరు. తెలుగు రాష్ట్రాల థియేటర్స్లో 25 to 24 థియేటర్స్ ఎన్నో వాటిలో 6 PM వాళ్ళు ట్రైలర్ని రిలీజ్ చేస్తారంట. సో థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ థింకింగ్ మనకి వాటిసే అక్కడ 11 o'clock రిలీజ్ చేసి మళ్ళీ 6 o'clock ఇక్కడ రిలీజ్ చేసేది అట్లాంటిది ఏమి ఉండదు. ఒకేసారి అందరికీ 6 o'clock రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. సో అదే సిచ్యువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రేపు ఈవినింగ్ మనము ట్రైలర్ రియాక్షన్ పెట్టుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే వస్తుంది, అది పక్క పెడదాం, గ్యారంటీ వచ్చేస్తే ఇబ్బంది లేదు. సెకండ్, ఇవాళ దీపికా పడుకోన్ గారి పోస్టర్ వచ్చింది. నమ్మకం ఒకటి వచ్చింది ఏంటంటే సినిమాలో ఉంది. ఇవాళ కాదు, నేను రాత్రి వచ్చింది నమ్మకం. ఆమె కనీసం ఆమె ప్రెగ్నెంట్ ఉంది, ఆమె ప్రమోషన్స్ చేయలేదు, వేరే విషయం. కనీసం ఇన్స్టాగ్రామ్లోనో సోషల్ మీడియాలోనో సినిమా వస్తుంది దీని గురించి పెట్టాలి కదా. వాళ్ళ ఫాలోవర్లకు కూడా సినిమా ఒక ఆమె చేస్తుందని తెలియాలి కదా. అవి ఏవి చేయట్లేదా? ఓకే, ఆమె లైక్ ప్రెగ్నెంట్ కాబట్టి అవి అది వేరే విషయం. సో అదొకటి. దానికి ఒక కౌంటర్ ఉంటుంది, మా వాళ్ళు ఇస్తారు తెలుసా కామెంట్స్ లో. ఏంటిది? బ్రాండ్ ప్రమోషన్స్ అన్నప్పుడు మీరు జస్ట్ ఒక పోస్ట్ పెట్టడానికి ఏంటి మేడం అని చెప్పేసి అంటారు, అది వేరే విషయం. అశ్వత్థామ పోస్టర్ కూడా వచ్చింది మొన్న 3 days to go అని చెప్పేసి. తర్వాత మళ్ళీ మొన్న మన రామోజీరావు గారు చనిపోయారు కాబట్టి పోస్టర్ ఆపేశారు. ఇవాళ ఇచ్చారు, అది ఇవాళ యాక్చువల్లీ ఇచ్చారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్లు అయితే అమ్మ బాబాయ్ అరాచకంగా ఉంది. పోస్టర్ ప్రిడిక్షన్ 2 నిమిషాలు చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే మీరు జస్ట్ దాని గురించి రాలే, టైటిల్ చూసారు కదా, నో హై ఫర్ కల్కి 2898 AD అని చెప్పిన. దానికి రీజన్స్ చెప్తాను. సినిమాలో ఇప్పటి వరకు ప్రభాస్ గారి ఫిలిమ్స్లో రాధేశ్యామ్ కంటే ఆల్ ఓవర్ ఇండియాలో తక్కువ హైప్ ఉంది కల్కి, చాలా తక్కువ హైప్ ఉంది. ఐల్ బి వెరీ వెరీ ఆనెస్ట్. ఏంటి అంత పెద్ద మాట అంత పెద్ద మాట అనేసా అనుకోకండి, నిజమే. ఇన్సైడ్ ఆఫ్ తెలుగు స్టేట్స్ కూడా హైప్ లేదు. ఐల్ బి వెరీ ఆనెస్ట్. ఆఫ్లైన్లో కల్కి అనే సినిమా గురించి మీకేం తెలుసు అంటే ఎవరికి ఒక్క ముక్క కూడా తెలియదు. అశ్వత్థామ అన్నం, డిస్టోపియన్ సైఫై వరల్డ్. ఏముంది సైఫై వరల్డ్ అంటే? బుజ్జి ఏడికన్నా బుజ్జిని తీసుకుపోయి ఒక షేర్ ఆటో నడిపినట్లు నడిపించుకుని ఆడ ఫోటోలు దిగుతున్నారు తప్ప సినిమా ఏంటి అసలు? సినిమా ఏం చేస్తున్నావు? 5 ఏళ్ళు కష్టపడి తీసినాం, 600 కోట్లు పెట్టినాం ఈ సినిమా బడ్జెట్. ఇంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, ఎవరైనా ఏం సంగతి అసలు? కనీసం ఒక చిన్న స్నీక్ పీకో లేదు, ఇంత పెద్ద సినిమా వస్తుంది పోనీ. ఇవన్నీ కాదు, సినిమా జూన్ 27th నాడు రిలీజ్ అవుతుంది అని ఎంతమందికి తెలుసు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సినిమా ఇప్పటివరకు చాలాసార్లు పోస్ట్పోన్ అయింది. చాలా వరకు May 9th అందరూ ఫిక్స్ అయిపోయారు, ఎందుకంటే సంక్రాంతి టైంలో రిలీజ్ అయిపోయింది, అందరూ సినిమా హవాలో ఉన్నారు. అప్పుడే అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వెంటనే అందరూ May 9th అనేసుకున్నారు. May 9th సినిమా రాలేదు. పోస్ట్పోన్ అయిన తర్వాత కూడా జనాలకి ఇంకా ఈ June 27th అనేది ఇంకా డేటు ఎక్కువ పుష్ కాలేదు. ఇంకోటి, సినిమా రిలీజ్ కావడానికి వాళ్ళు ఎంతరా 9th 18 days ఉంది, 18 days 17 days ఎంతో ఉన్నాయి, రేపటితో 17 days ఉంది. ఇప్పటికీ 95% ఆఫ్ ది ఆడియన్స్కి అసలు ఈ సినిమా దేని గురించి అనేది ఐడియా కూడా లేదు. సైఫై, బుజ్జి, ఒక ప్రభాస్, అమితాబ్ బచ్చన్ గారి ఒక వీడియో వచ్చింది, పోస్టర్లు వచ్చినాయి కాబట్టి అంతే, అంతకంటే ఇంకేవీ తెలియదు. అశ్వత్థామ క్యారెక్టర్ అంటే పేరే అశ్వత్థామన, మహాభారతం నుంచి వచ్చిన అశ్వత్థామన తెలియదు. ఎందుకు అంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామ వీడియో కూడా ఆయన డైలాగ్స్ అలా హిందీలో ఉంటాయి. తెలుగు వాళ్ళకి ఎంతమంది తెలుస్తుంది? లైక్ ఉన్న ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లేదా హిందీ డైలాగ్స్ చాలా మందికి అక్కడ పోతుంది, జనరల్గా చూడలేదు కొంతమంది. అండ్ ఆల్సో బుజ్జి అండ్ భైరవ గొప్ప ఎపిసోడ్, మామూలు ఎపిసోడ్ కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రమోషనల్ మెటీరియల్ యూ కెన్ డూ. నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. ఐల్ బి వెరీ వెరీ ఆనెస్ట్. చాలా మందికి అమెజాన్ ప్రైమ్లో కల్కి నుంచి ఒక 2 episodes ఈవెంట్ వచ్చిందని చెప్పేసి, యానిమేటెడ్ ప్రివ్యూడ్ వచ్చిందని చెప్పేసి చాలా 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 తక్కువ మందికి తెలుసు. ఒకటి, అది యానిమేటెడ్ అయిపోవడం వల్ల, ఎందుకంటే ఇది పిల్లల కోసం అనగా వెంటనే మన బ్రెయిన్ అటు వెళ్ళిపోతుంది. 2, వీళ్ళు ప్రమోషన్ చేయట్లేదు. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్లు ఉన్నాయి చూసారా, అశ్వత్థామ కానీ, దీపికా పడుకోన్ కానీ, మొన్న వచ్చిన ప్రభాస్ గారి పోస్టర్లు కానీ, ఇవన్నీ 3-4 months ముందు నుంచే రావాలి. పోస్టర్లు అనేటివి ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రమోషన్స్. ఇప్పుడంతా వీడియోస్, సాంగ్స్, ట్రైలర్స్, టీజర్ల మీద ఉంటుంది. ఇప్పుడు పోస్టర్లు రిలీజ్ చేస్తే జనాలకు ఎక్కదు. అండ్ ఆల్సో యూ హ్యావ్ అరౌండ్ 17 days బిట్వీన్ మనకి ట్రైలర్ అండ్ సినిమా రిలీజ్ డేట్ సిచ్యువేషన్. అప్పటి వరకు మన తెలుగు దాంట్లోనే అంత చాలా మందికి తెలియదు, హిందీలో ఇంకా మర్చిపో బ్రో, నో డౌట్. అసలు చాలా మందికి తెలియదు. అండ్ మనం అనేసుకుంటాం బస్ చాలా ఉంది బ్రో, లైక్స్ చాలా వస్తున్నాయి, ట్విట్టర్లో హల్చల్ అవుతుంది. నేను మళ్ళీ ప్రతిసారి ఒకటే చెప్తా, మనము ఆన్లైన్లో ఉండే ఫిలిం కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆల్ ఓవర్ పర్సెంటేజ్లో 5% కూడా ఉండవు. మనం ఒక చిన్న బబుల్లో బతుకుతాం, ఆ బబుల్లే ప్రపంచం అనేసుకుంటాం. మనకు అందరికీ తెలుసు కాబట్టి, మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సినిమా వస్తుందని చెప్పేసి అందరికీ తెలుసు అనే ఫీలింగ్లో ఉంటాం. ఈ సినిమాకి నేను ఇప్పటి వరకు 3 ఏళ్ళుగా చెప్తున్నా, సాయికృష్ణ ఉన్నాడుగా, నువ్వు ఉన్నాగా,
ఆదిపురుష్ ఎంత గొప్ప సినిమా అయినా కానీ నాకు మోస్ట్ ఎక్సైటెడ్ మూవీ విల్ బి ప్రాజెక్ట్ కే. ఎందుకంటే దానిలో ప్రభాస్ ఉన్నాడా, సైఫై మూవీ ఉందా అని కాదు, నాగశ్విన్ మీద నమ్మకం. ఉమ్మేస్తాడు రా బక్కోడు, డౌటే లేదు, ఖచ్చితంగా చేస్తాడని గట్టిగా చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఇప్పటివరకు వచ్చిన ప్రోమోస్ అన్నీ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఒక్క ప్రోమో కూడా తీసి పారేసే రేంజ్లో లేనే లేదు. చాలా కష్టపడ్డారు, చాలా యూనిక్గా కనబడుతున్న సినిమా, డౌటే లేదు. ఇక్కడి వరకు బాగానే ఉంది. సినిమా గురించి ఎంతమంది తెలుసు అంటే ప్రమోషన్ దగ్గర పడుకుంటున్నారు మామూలు. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఏంది కోపం వస్తుంది. గొప్ప సినిమా చేతిలో పెట్టుకొని సినిమాలు వస్తుందని కూడా తెలియకపోతే పరిస్థితి ఎందుకు ఇంకా. ఇప్పటికీ ప్రభాస్ స్టార్డమ్ మే బ్రో, ఇప్పటికి కూడా నేను చెప్తా, నీకు ఏమంటారు ఓవర్సీస్ ఓపెనింగ్ అయిపోయినాయి, లైక్ మనకి టికెట్స్ ఓపెన్ అయిపోయి ఇంకొక 2 daysలో ఇట్ విల్ డెఫినెట్లీ క్రాస్ 500,000 500,000 వాట్ ఈస్ ప్రీ సేల్స్, ప్రీమియర్ కాదు, అట్లా కాదు, అడ్వాన్స్ సేల్స్ కాదు, ప్రీ సేల్స్ మాత్రమే 500,000 అయిపోతుంది. దాన్ని చూసి బజ్ పెరిగిపోయింది, హైప్ ఉంది అంటే ఆబ్వియస్లీ హాలీవుడ్లో ఉంటుంది, మన తెలుగు వాళ్ళకి తెలుసు ఇది ఒక సైఫై మూవీ అండ్ ఆల్సో ఇది ప్రభాస్ మూవీ అండ్ ఆల్సో సైఫై మూవీ. సినిమా ఏంటి అనేది అవగాహన ఉంది వాళ్ళకి, మన బీసీ సెంటర్లకి లేదు. నీకు ఒక గొప్ప వట్ యు కాల్ ఇట్ అది ఉంది, దీని ఏమంటారు సూపర్ పొటెన్షియల్ ఉన్న పాయింట్ ఉంది. ఫ్యూచర్లో 800 సంవత్సరాల తర్వాత కలి మన లైక్ భూమిని పాలిస్తుంటే అందరూ అంత అష్ట కష్టాలు పడుతుంటే ఎప్పుడో ద్వాపరయుగంలో ఉండే అశ్వత్థాముడు ఇప్పుడున్న కలియుగంలోకి వచ్చి కలియుగంలో ఉన్న అప్పుడే పుట్టిన కల్కికి హెల్ప్ చేస్తూ కలిని ఎట్లా చంపేసిండు. విష్ణు యొక్క దశావతారం మీద జరిగే స్టోరీ అని చెప్పేసి ఈ సినిమా గురించి ఎంతమంది తెలుసు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. చాలా తక్కువ తెలుసు, అది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా యూ హ్యావ్ టు ఎట్లుండాలంటే ట్రైలరు సినిమా మొత్తం ఇలా ఉండబోతుందని చెప్పేసి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ లెస్ టైం, చాలా తక్కువ టైం ఉంది. దాంట్లో నువ్వు వాళ్ళకి అర్థం చేసుకోవాలి, హైప్ పెంచాలి అండ్ ఆల్సో ఈ 17 days వేరే డిస్కషన్ లేకుండా టోటల్ కలికియే, ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి అనేటట్టు క్రియేట్ చేస్తే తప్ప జస్టిఫై అయితే గ్యారంటీ కాదు. వాళ్ళు తీసుకున్న పాయింట్. ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. ఇంకా చాలా వస్తే మాట్లాడుతూ ఉంటాం మనం. సాయి కృష్ణ, ఇంతసేపు నేనే మాట్లాడినా, ఇప్పుడు చెప్పరా పరిస్థితి నీ సంగతి. ఒక్కటి నేను బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే దీంట్లో నీ దగ్గర ఎంత కంటెంట్ పెట్టుకో, నువ్వు మాస్టర్ అవ్వు కంటెంట్లో. ప్రతి ప్రోడక్ట్ కూడా నువ్వు రిలీజ్ చేసే ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ కూడా అవుట్ ఆఫ్ ద క్లాస్ వెళ్ళిపోయి స్టిల్ నీ బిగ్గెస్ట్ ఇన్కమ్ ఈస్ బిఎన్సి సెంటర్స్, మల్టీప్లెక్స్, సమ్ పిచ్ సారీ ఎవరైనా కానీ, వీళ్ళందరూ కాదు, ఈ లైట్ పీపుల్ కాదు, ఈ లిమిటెడ్ పీపుల్ కాదు, సోషల్ మీడియా పీపుల్ కాదు, ఆర్ మల్టీప్లెక్స్ పీపుల్ కాదు, ఆర్ ప్రైమ్ వీడియో సబ్స్క్రైబర్స్ కాదు. యువర్ టార్గెట్ ఈస్ బిఎన్సి సెంటర్స్. వాళ్ళకి ఏం కావాలి? మాస్ ఎలిమెంట్స్ కావాలి, మాస్ హిస్టీరియా సరిపోయే కావాలి. నువ్వు బుజ్జి అండ్ భైరవ ప్రోమోస్ ఆర్ యానిమేటెడ్ ప్రిల్యూస్ రిలీజ్ చేసే దానికంటే ముందే ఆ సాంగ్ ప్రోమో ఏదో 5 seconds వదిలేరు, దాని గురించి ఇప్పటికీ దాఖలాలు లేవు. ఇక్కడ ఉంది అది, అదొక మాస్ నెంబర్. సో అలాంటి నెంబర్ ఒకటి జస్ట్ ఉన్న బీసీ సెంటర్స్ లైక్ అలాంటి సాంగ్, సరే అలాంటి మాస్ నెంబర్ బయటకు వెళ్తే ఎంత ప్రమోషన్ అవుతుంది? 14 or 19 days 17 days ఎంత ఉంది. ఇప్పటికీ నువ్వు అన్నట్టుగానే పోస్టర్స్ వస్తున్నాయి అంటే ఆ పోస్టర్స్ డీకోడ్ చేసుకోవచ్చు. అరే పోస్టర్స్ డీకోడ్, దాంట్లో ఉన్న స్టోరీ వెయిట్, క్యారెక్టర్ యొక్క డెప్త్, ఇవన్నీ నీ బోటోడు నా బోటోడు మనం ఇలాగ యూట్యూబ్లో మాట్లాడుకుంటాం, లేదంటే ట్విట్టర్లో మన లాంటి ఎవరికలు మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళేనా అందరూ? కాదు కదా. ఇప్పుడు ఫ్యాన్స్ ఒక్కళ్ళనే టికెట్స్ కొంటే సినిమాలు 1000 కోట్లు 100 కోట్లు క్రాస్ అవుతాయి? కాదు కదా. అందరూ కొనాలి కదా, అందరూ చూడాలి కదా, ఫ్యామిలీ చూడాలి కదా. ఫ్యామిలీ సార్ బిగ్గెస్ట్ ఇన్కమ్. ఫ్యామిలీకి ఎలా తెలుసు? ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకా పెద్ద ఇష్యూ ఏంటి, నీ ఫిలిం ఒక రెగ్యులర్ టిపికల్ ఫిలిం లాగా, లేదంటే ఒక టిపికల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మాస్ టైప్ ఆఫ్ సెటప్లో ఉంటే నువ్వు ప్రమోషన్స్లో ఒక టైప్ ఆఫ్ కంట్రోల్ పెట్టుకుని, అంటే ఎక్కువ నువ్వు పేల్చుకోపోయినా కానీ అది వెళ్తుంది. ఎందుకంటే ఇట్ లుక్ సంథింగ్ లైక్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్, నువ్వు ఆల్రెడీ చూసావు, అది నీకు ఇలాగ ఉంది, ఓకే ఫైన్, ప్రభాస్ చేసినాడు అది, ఓకే ఫైన్, వెళ్ళి చూద్దాం పదండి అనే ఉంటారు. కానీ అలా కాదు. నీ ఫిలిం లుక్ డిఫరెంట్, బ్యాక్డ్రాప్ డిఫరెంట్, నీ క్లోదింగ్ డిఫరెంట్, నువ్వు ఎరానే డిఫరెంట్. సో ఈ టైప్ ఆఫ్ వర్క్ జనరల్గా ఆడియన్స్ దేంట్లో చూస్తారు? హాలీవుడ్ ఫిల్మ్స్లో చూస్తారు. హాలీవుడ్ ఫిల్మ్స్కి ఎంతమంది పరిగెత్తుకుంటూ వెళ్తారు? వెరీ లిమిటెడ్. సో ఇంకా వాళ్ళకి వాళ్ళ ఫోకస్లో ఈ ఫిలిం ఉండే ఛాన్సులు చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు బుజ్జి, ఓకే ఫైన్, బుజ్జి ఇస్ అన్ ఎక్సలెంట్ మార్కెటింగ్ పీస్, పిల్లలకి సెలబ్రిటీ పిల్లలకు పంపుతున్నావు. బయటకేవి నాకు తెలిసి అదే టాయ్స్ కానీ బయటకైతే రాలేదు, అంటే అదొక టైప్ ఆఫ్ ఇది అనుకుంటే మర్చెండైజ్ ప్రమోషన్స్ ఉంటాయి, మర్చెండైజ్ లేదు. ఆ తర్వాత నీకు బయట పోస్టర్స్ 1-2 ఎన్ని కనపడ్డా కానీ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ ఇది లేదు. సరే నెక్స్ట్ 14-15 daysలో మేము లేపుతామని అన్నారు, ఇట్స్ ఫైన్, యా మీరు లేపండి, మేము అనట్లేదు. కానీ
నేను అనుకున్న ఫోర్కాస్టింగ్ అయితే దే నీడ్ టు డూ సో మచ్ మోర్ మ్యాన్. ఈ యూట్యూబ్ అనేది బెస్ట్ మీడియం. అండ్ ఇంకొకటి ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ జాబ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఈ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ అయ్యో సంథింగ్ ఏదో చూస్తూ ఉంటారు ఈవినింగ్ ఆఫ్టర్ 8 ఆర్ సంథింగ్. సో అలాంటి వాళ్ళకి కంటెంట్ ఫీడ్ చేయాలి. అలా ఎప్పుడు ఫీడ్ చేయగలవు? నీ దగ్గర ఒక టాపిక్ మీద న్యూమరస్ వీడియోస్ వచ్చినప్పుడు, ఇలాంటి మనలాంటి అనాలిసిస్ వీడియోసే కాదు, దాంతోపాటు యాక్టర్ ఫీచర్ అయిన వీడియోస్ కానీ, డైరెక్టర్ ఫీచర్ అయిన వీడియోస్ కానీ అవి రావాలి. దాంతోపాటు పబ్లిక్ ప్రమోషన్స్ జరగాలి. అండ్ ఒక 2 or 3 ఫ్యాన్ మీట్స్ ఆర్ బేసిక్ ఈవెంట్స్ ఒకటి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఐ థింక్ వాళ్ళు మరి ఏమన్నా వాళ్ళు ఐ థింక్ కార్నర్ నుంచి నవ్వుకుంటున్నారా మరి మనం చెప్తుంటే, ఉంటదిరా అంటే లాగండ్రా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు రేపు ట్రైలర్ వచ్చిన తర్వాత క్యాలిక్యులేషన్స్ అన్ని మారిపోతాయి, నో డౌట్ అబౌట్ ఇట్. క్యాలిక్యులేషన్ గ్యారంటీగా మాట్లాడతాయి. ఆ మారే టైం మధ్యలో ఉందా అని నా క్వశ్చన్. 17 days లో ఎంత మారుతుంది అది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు హిందీలో కానీ హాలీవుడ్ అన్నాం, హాలీవుడ్ రేంజ్ ఫిల్మ్ అన్నాం. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో నువ్వు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా మాకు తెలియదు. ఒక డెడ్ లైన్ ఒకటి మనకు వచ్చింది, దాని గురించి 2-3 ఆర్టికల్స్ మాట్లాడి అది వేరే విషయం. టోటల్ ఇంగ్లీష్ తోటి సేమ్ అదే టైంలో రిలీజ్ చేసినా తెలియదు మనకి. లైక్ ప్రీ సేల్స్ అయితే మాత్రం కుమ్మేస్తున్నాయి, చాలా బాగా ఆడేస్తున్నాయి. మన తెలుగు డ్రివెన్ స్టేట్స్ ఏమో బ్రో, అంటే కొంత వాళ్ళు చెప్పింది అఫీషియల్ చెప్తున్నారు. నేను కొంచెం లైక్ వేరే రిలయబుల్ సోర్సెస్ కూడా 454 దగ్గర ఉన్నాయి, 470 దగ్గర ఉన్నాయి, దగ్గరలోనే 500 అయిపోతాయి అన్నారు. సో దగ్గరలో ఉన్నాం, డౌట్ లేదు. 500 కూడా దాటిపోతుంది. అండ్ 1 million కూడా వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉన్నాయి ప్రీ సేల్స్ లో, అది ఇబ్బంది ఏం లేదు. దట్ ఈస్ డెఫినెట్లీ అది గ్రాంటెడ్ వచ్చేస్తుంది రా హాలీవుడ్ కానీ లైక్ నార్త్ అమెరికా అవన్నీ వేరే విషయం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సినిమా ఎలా ఉండబోతుంది. ఇట్స్ సైఫై ఎపిక్. అండ్ ఆల్సో స్టార్స్ ఉన్నారు సినిమాలో, కమల్ హాసన్ ఉన్నారు, అమితాబ్ బచ్చన్ ఉన్నారు, దీపికా పడుకున్, వీళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారని ఎంతమందికి తెలుసు. తమిళ వాళ్ళది ఇప్పటి వరకు 46 shows ఎన్నో షోస్ పెడితే నార్త్ అమెరికాలో ఒక్క టికెట్ సెల్ అయిందట. సినిమాలో కమల్ హాసన్ ఉన్నాడు. ఇండియన్ 2 నెక్స్ట్ మంత్ వస్తుంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. దానికి బాగానే హై బజ్ ఉంది. నాకు కోపం వచ్చేది ఏంటంటే, సరే పోనీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేయలేదు అనొచ్చు. అది నేను ఎక్స్క్యూజ్ తీసుకోను బ్రో. ఎందుకంటే ఎలక్షన్స్ ఏవి జరిగినా కానీ వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు రిలీజ్ అ టీజర్ను తర్వాత పెట్టుకున్న ఒక 15 days అట్లా వేసుకున్నా కానీ యూ కుడ్ హ్యాడ్ ఎనీ మంచి చేసుకోవచ్చు. అవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ డిలేడ్ ఒకటి. అండ్ ఆల్సో సాంగ్ ఒకటి రిలీజ్ చేసి ఉంటే ఏమయ్యేది అంటే, జనాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందిని గమనించిన తర్వాత నేను ఒక పోస్ట్ కావాలని పెట్టిన, ఒక పోల్ పెట్టి సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వస్తాయి డే 1 అంటే 160 + 135 + 120 + 100+. ఈ దాంట్లో చెప్పానంటే దాంట్లో 85% ఎంతో మంది 160+ అంటారు. దానికి చాలా మంది ఇచ్చిన రీజన్ ఏంటో తెలుసా, సలారీ అంత కొట్టింది, కల్కి ఎంత కొట్టదు బ్రో. దానికి చాలా 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 సింపుల్ ఆన్సర్ ఉంటుంది. సలార్ ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా ఫిలిం. సినిమా మీద 2 ఏళ్లుగా పిచ్చ బజ్ ఉంది. ఎట్లుందంటే చచ్చిపోతాం ఇప్పుడు సెప్టెంబర్లో రిలీజ్ అయిపోతాయి, ఆ రేంజ్లో ఉండే బజ్. సెప్టెంబర్లో సినిమా పోస్ట్పోన్ అవుతుందంటే దగ్గర ఇండియా వైడ్గానే 25 సినిమాలు September 28 రిలీజ్ డేట్ మీద దుంకినాయి. అట్లుండే పరిస్థితి. మనకు టో అండ్ టో షారుఖ్ ఖాన్ మూవీ దట్టు 2,000 crore ఫిలిమ్స్కి వచ్చిన తర్వాత ఆ లెవెల్ క్లాష్ వచ్చిన తర్వాత కూడా థియేటర్స్ తక్కువైనా కానీ సినిమా బజ్ ఎక్కడ తగ్గలేదు. సినిమా పెంచింది, ఆ లెవెల్లో వచ్చినాయి, అది వేరే విషయం. కల్కికి అట్లా కాదు, జానరా డిఫరెంట్. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, దీంట్లో ప్రభాస్ని మనం కల్కిగా చూసినా కానీ హీ విల్ బి అ నార్మల్ కైండ్ ఆఫ్ గై. మనకి సలార్లో చూసిన ప్రభాస్ అయితే కాదు దీంట్లో. సో దీంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఇట్లా ఉండబోతుంది అనేది ఒకటి సెట్ చేయాలి, అది లేదు. సినిమా గురించి తక్కువ మాట్లాడుకో. భైరవ అనే క్యారెక్టర్ గురించి మనకు చాలా తక్కువ తెలుసు, బుజ్జి అండ్ భైరవ కొంచెం తెలిసింది, దాన్ని తక్కువ మంది చూసారు. అండ్ ఆల్సో కమల్ హాసన్ గారు ఉన్నారు అంటున్నారు, ఆయన కనబడుతున్నారు మనకి బయట కనబడుతున్నారు, కానీ అసలు ఆయన ఏంటి, మిగతా వారు ఎవరు, క్యారెక్టర్ ఇంట్రెస్ట్ చాలా బాగున్నాయి. బట్ అసలు సినిమా ఏంటి అనడానికి ఒక టీజర్ రిలీజ్ చేయాల్సింది. టీజర్ వుడ్ హ్యావ్ బీన్ ఫెంటాస్టిక్లీ డన్. ఎందుకంటే ఒకవేళ కనుక టీజర్ ఇచ్చుంటే వాళ్ళకి చిన్న కాంటెక్స్ట్ ఇచ్చేది, ఓకే ఇట్లా ఉండబోతుంది సినిమా. మనకి బుజ్జి ఏదో ఇంట్రడ్యూసింగ్ బుజ్జి వీడియో చూసినా దాంట్లో కారు సైఫై ఎపిక్ అది చూసిన తర్వాత నా మైండ్ దొబ్బింది, చెప్పు దొబ్బేలా ఉంది సినిమా. అట్లాంటిది వీళ్ళు ఒక టీజరు టోటల్ ఒక స్పెసిఫైడ్ టీజర్ లాంటిది రిలీజ్ చేసి ఉంటే ట్రైలర్కి ఈ పార్టీకి చెప్తున్నా కదా, దీనికంటే ఒక 10 times ఎక్కువ హైప్ ఉండేది, నో డౌట్. అండ్ ఇప్పటికీ చెప్తున్నా, చాలా మందికి రేపు ట్రైలర్ అని కూడా తెలియదు. డోంట్ గెట్ మీ రాంగ్, వీడి కాల్ నెగిటివ్గా చెప్తున్నా అనుకోకండి. 3 ఏళ్ళుగా నేనే కల్కి గురించి చెప్తున్నా, మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్, కాకపోతే ఈ సినిమా నేను ప్రభాస్ కోసం చూడట్లేదు. కాన్సెప్ట్ ఎక్కడ మహాభారతం, ఎక్కడ 2898 AD, అసలు కల్కి ఏంటి, కలి ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడో సైఫై ఎపిక్ని మన ఇతిహాస కలపడం ఏంటి, అసలు ఈ కాన్సెప్టే మైండ్ పోయేలా ఉంది. అట్లాంటి వాటిలో ప్రతి చిన్న విషయాల్లో యూ హ్యావ్ టు టేక్ కేర్. ఎందుకంటే ఇది కాస్ట్లీయెస్ట్ ప్రాజెక్టు. కొంచెం అవకతవకలైనా అంటే రావు, పైసలు పోతాయి, అక్కడనే పోతాయి. అండ్ నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఫ్రాంచైజ్ ఫిలిం, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఫ్రాంచైజ్ ఫిలిం. ఏదో కల్కి సినిమాటిక్ యూనివర్స్ అన్నారు, దాని గురించి ఇంకా తర్వాత రోజులు తెలుస్తుంది మన గ్యారంటీగా. బట్ అట్లాంటప్పుడు ఒక పెద్ద స్టార్ని పెట్టుకొని, స్టార్ కాస్ట్ని పెట్టుకొని
దీన్ని సరిగా ప్రమోట్ చేయకపోతే అక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది నా ఫీలింగ్ అన్నట్టు. చాలా ఉన్నాయి మాట్లాడుకోవాలంటే. ఇప్పుడు నాకు థియరీస్, మేము వేసిన థియరీస్ చూస్తుంటే మమ్మల్ని తిట్టని వాళ్ళు లేడు అసలు. అప్పుడు మేము థియరీస్ చేస్తుంటే ఏం మాడుతున్నారు సినిమా. రెండు పోస్టర్లకి ఇంకా థియరీలు ఇంకొన్నాయి. థియరీలు కుమ్మేసలు ఉన్నాయి. క్వాలిటీ ఇప్పటివరకు రిలీజ్ చేసే ప్రతి ప్రోమో ఎంత బాగుందంటే, ఇప్పటి వరకు సినిమా మీద ఎక్సైట్మెంట్ ఉన్న, కనీసం తెలిసిన సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కటి అంచనాలు తారుమారు చేసే రేంజ్లో పడిసే ప్రమోషన్స్ అన్ని. నో డౌట్ అబౌట్ ఇట్. అవి ఎక్కువ పెనట్రేట్ కావట్లేదు అన్న బాధ అంతే. దిస్ మే చేంజ్ ఇండియన్ ఫిల్మ్. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తు అశ్విని దత్ గారు అన్న మాట నాకు ఇంకా డౌట్ వచ్చేసింది, ఏంది ఇట్లా అనేసింది అని. ఈ సినిమా రిలీజ్ కాకముందు చిన్న సినిమా, రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమా అనేది. ఒక 600 కోట్ల బడ్జెట్ పెట్టుకున్న ఆయన 4 బిగ్గెస్ట్ స్టార్స్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ని పెట్టుకుని ఆ సినిమా చేస్తూ 5 ఏళ్ల పాటు చేసిన ఆయన సినిమా రిలీజ్ కాకముందు చిన్న సినిమా అన్నప్పుడే అర్థం చేసుకోవాలి ఈ సినిమాలో ఎంత కాంటెంట్ ఉందనేది. దట్ డజంట్ గివ్ యూ ద రైట్ టు నాట్ ప్రమోట్ ద ఫిల్మ్. సలార్ చేసిన పెద్ద తప్పే ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు ఇన్ డిఫరెంట్ వే. సలార్ చేసింది ఇది. సలార్ అయినా 2 సాంగ్లు రిలీజ్ చేశారు బ్రో సినిమా రిలీజ్ కాకముందు. సాంగ్లు రిలీజ్ చేయండి పయ్యా. సలార్ ఓటీసీ క్రేజ్ తోటి మనం కల్కిని కంపేర్ కూడా చేయలేం బ్రో. దాంట్లో సగం కాదు కదా, 25% కూడా లేదు. విల్ బి వెరీ వెరీ ఆనెస్ట్. బట్ మళ్ళీ చెప్తున్నా కల్కి 2898 AD విల్ బి 10 times బెటర్ దాన్ సలార్.